దయచేసి అందరూ రైస్ స్వీకరించుకోవాలి. మంచిర్యాల జిల్లా నుంచి విచ్చేసినటువంటి గంగపుత్ర సంఘం రమేష్ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, వారి తరఫు నుంచి నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చింతకింది సురేష్ గారు, దుండిగల్ మున్సిపాలిటీ అరికల విజయ్ గౌడ్ గారు, శ్రీకాంత్ యాదవ్ గారు, అర్జున్ రెడ్డి గారు, వీరి తరఫు నుంచి కూడా మా అన్న సాయన గారికి, నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ నుంచి విచ్చేసినటువంటి మా అన్న అమిద్ అన్న గారికి, సలాంబాయ్ గారికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అన్న రైట్ సైడ్ నుంచి ఆయన వేరే పని మీద పోయిండు, బయట ఏర్పాటు చేయడానికి. కానీ సాయనకు ఆశీస్సులు అందించి పోదామని సహృదయంతో వచ్చిండు. కానీ ఆయన జోబులో ఉన్నటువంటి 20,000 కింద పడిపోయినాయన్న. ఆనందంతో ఆయనకి ఇచ్చేయండి. ఆయన పాపం చిన్న కార్యకర్త, చిన్న వ్యక్తి. 20,000 పోతే లైట్ తీసుకున్నాడు. ఆయన కాదు, ఒక 2 నెలల జీతం అయినది, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా. దయచేసి మరొకసారి మీ అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, దయచేసి మరొకసారి స్టేజ్ పైన ఉన్న వారందరూ కూడా ఫోటోలు అయిపోయిన తర్వాత మా సాయన్నకి సన్మానం చేసిన తర్వాత అందరికి ఇంటికి దిగాలన్నా ప్లీజ్. ఎందుకంటే ఎమ్మెల్సీ గారు, మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీ రామమోహన్ నాయక్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఏకదాటిగా చూసుకుంటే వర్షానికి సైతం లెక్క తీయకుండా గౌరవ అతిథులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మా పెద్దలు మా తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మల్లయ్య గారు, కళ్యాణ మల్లేశ్వర గారు, వీరందరూ కూడా ఆశీస్సులు అందించడానికి ఇచ్చేశారు. ముత్యాల గంగపుత్ర సంఘం మల్యాల మండలం గంగపుత్ర సంఘం మల్గొట్టు మహేందర్ గారు, పల్లికొండ రాజమల్లు గారు, పల్లికొండ రాజేందర్ గారు, పల్లికొండ మల్లయ్య గారు, కళ్యాణ మల్లేష్ గారు, వీరందరూ కూడా
మా మెట్టు సాయానికి ఆశీస్సులు అందించడానికి విచ్చేశారు. వారికి స్వాగతం. విజయనగరం జిల్లా మరికెల్ గంగపుత్ర అధ్యక్షులు దివిటి రాజుగారి తరఫు నుంచి కూడా ఆశీస్సులు. ఫోటో ఫినిష్లో ఉండవద్దనే భావనతోటి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళందరూ కూడా బోరబండ సాయిబాబా టెంపుల్లో ఈరోజు ఉదయం 7 గంటలకి ఆ సాయిబాబా గారి సన్నిధిలో మా సాయి అన్న గారి కోసం 25 మంది ఆడపడుచులంతా కలిపి సాయి అన్న కోసం అర్చన చేయించిన తర్వాత మహిళలందరికీ పసుపు బొట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా మెట్టు సాయి అన్న గారి తరఫు నుంచి, మా దుర్గానంద గారి తరఫు నుంచి కూడా మా మెట్టు సాయి గారికి శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తూ వీరి ఇద్దరి సహకారంతో ఈరోజు బోరపర్తి జిల్లా కిల్లా గన్పూర్ నారాయణ గారు అధ్యక్ష పారిశ్రామిక శాఖ సహకార సంఘం డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణపతం స్వాగతం తెలియదు. అన్న అట్లా రండి, అట్లా వెళ్ళినారు ఎంట్రీ అందరూ కూడా. అట్లాగే కొత్తపేట రాజంపేట మండలం అధ్యక్షుడు జగయ్య గారు, అట్లాగే విచ్చేసినటువంటి గణపతి శ్రీనివాస్ గారు, గణపతి శ్రీనివాస్ నల్గొండ జిల్లా చాలా మంది ప్రజలందరూ, గంగాలక్ష్మి గారు, మత్స్యకార డైరెక్టర్ గారు,